అది మంచిదే. కానీ నువ్వు మాట్లాడుతున్న భాషకు నీ జీవితానికి సరిపోకపోతే, నువ్వు మాట్లాడుతున్న భాషలు అవి దేవుని పరిశుద్ధాత్మ నుండి వచ్చినాయి కావు, దయ్యము నుండి వచ్చినాయి అన్నాడు ఆయన. ఎందుకంటే దయ్యములు కూడా భాషలు మాట్లాడగలవు. మాట్లాడలేవా? దయ్యాలు కూడా భాషలు మాట్లాడగలవు, అన్య భాషలు. ప్రవక్త అన్నాడు, నేను ఎంతోమంది ఎర్ర ఇండియన్లను చూశాను, వాళ్ళు భాషలతో మాట్లాడడం. వాళ్ళు పెన్సిల్ వేస్తేనట, ఆ పెన్సిల్ వెళ్ళి ఆ భాషలు రాయడము, భాషలకు అర్థాలు కూడా రాస్తాయట అవి. వాళ్ళు మానవ పుర్రెలో రక్తాన్ని నింపుకొని తాగుతారు. వాళ్ళు తాగి భాషలు మాట్లాడుతూ ఉంటారు, పొడుచుకుంటూ ఉంటారు వాళ్ళ శరీరాన్ని, ఎగురుతూ ఉంటారు. ఈరోజు పెంతెకోస్తులు ఏం చేస్తున్నారో అదంతా వాళ్ళు చేస్తున్నారు అన్నాడు ప్రాఫెట్. నువ్వు మాట్లాడే భాషలు, వినండి బాగా, నువ్వు మాట్లాడే భాషలు నీ జీవితానికి సరిపోవాలా. నువ్వు ఇక్కడ ఎగురుతున్నావు, ఇక్కడ నువ్వు భాషలు మాట్లాడుతున్నావు, ఇక్కడ నువ్వు ఆత్మలో నాట్యం ఆడుతున్నావు, కానీ నీ జీవితం కరెక్ట్గా లేదనుకో, అది పరిశుద్ధాత్మ కాదన్నాడు ప్రవక్త. నువ్వు ఇక్కడ నువ్వు నేను భక్తుడిని, నేను భక్తురాలన్నట్టు ప్రవర్తిస్తున్నావు, కానీ ఎవరైనా చిన్న మాట అన్నావు అనుకో, ఏమన్నావురా, ఏంది బాగా మాట్లాడతాను, ఏంది. నేను చాలామంది చూస్తాను, ఇంతంత దానికి ఇంత కోపం వస్తూ ఉంటుంది. నేను అనుకున్నా, ఎప్పుడు మారుతారా వీడు? పరిశుద్ధాత్మ ఫలాలు ఈ వ్యక్తికి ఎప్పుడు వస్తాయి? చిన్న మాటకు ఇంత కోపం, గొడవ పెట్టుకోవడానికి రెడీ. వీళ్ళకు గొడవల ఆత్మలు ఉన్నాయి, వీళ్ళకు సమాధానపు ఆత్మ లేదు. పరిశుద్ధాత్మ సమాధానానికి కర్త, గొడవలను ఆపుతాడు పరిశుద్ధాత్మ. బైబిల్లో యేసు చెప్పలేదా, సమాధాన పరచువారు ధన్యులు, వారు ఏమనబడతారట? సంఘములో గొడవలు పెట్టేటోళ్ళని ఇప్పుడు ఏం కుమారులు అనాలి? వీళ్ళను దయ్యపు కుమారులు వీళ్ళు. ఎందుకంటే సమాధాన పరిచేవాడే దేవుని కుమారుడు. ఒక ఇద్దరి మధ్యలో సమస్య నడుస్తుంటే, బ్రదర్ మనం కొట్లాడుకోవద్దు, మనం చర్చ్కి వచ్చినాం, ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే మనము హృదయ అంతరంగంలో నుండి క్షమించుకోవాలి, పొరపాట్లు సహజమే. నువ్వు ఈ విషయంలో పొరపాటు ఇస్తావు కావచ్చు, నువ్వు ఈ విషయంలో పొరపాటు పడతావు కావచ్చు. నీలాగా నేను పొరపాటు పడాలని రూల్ లేదు, నాలాగా నువ్వు పొరపాటు, నువ్వు ఒక దాంట్లో పడిపోతా, నేను ఇంకో దాంట్లో పడిపోతాను. మనందరం బలహీనులమే. క్షమించుకుంటూ అవి మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడుతూ పరిశుద్ధాత్మ పైన ఆధారపడాలి మనం అని సమాధానపరుస్తూ వెళ్ళేవాడు ధన్యుడు. నీకు తెలుసా ఏమన్నాడో తెలుసా ఆయన? నీకేమన్నాడో తెలుసా? ఏం లేదా, చిన్న విషయమే అది. వీడు గొడవలు పెట్టుకునే ఆత్మ అంటే వీనికి ఏం ఆత్మ ఉందో తెలుసా? వీడికి నిజంగా దయ్యపాత్మ ఉంది బైబిల్ ప్రకారంగా. వీడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు కాదు. పరిశుద్ధాత్మతో నిండుకుంటే సమాధానం ఉంటుంది వాని హృదయంలో. ఫలాలలో ఒక ఫలం ఏంటిది? సమాధానం, సంతోషం, విశ్వాసం. అవునా? ఉందా బైబిల్లో? విశ్వాసము, సహనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఆత్మఫలాలేనా కాదా? గలతీ 5లో రాయబడ్డా లేదా? పరిశుద్ధాత్మిక ఫలాలేనా కాదా? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే సమస్యను పెద్ద చేయడు, సమస్యను తక్కువ చేస్తాడు అతను. నేను ప్రతి వాని స్పిరిట్ని గమనిస్తూ ఉంటా, ప్రతి వాని ఆత్మను చూస్తూ ఉంటా. సంఘంలో వీడికి ఇంకా పరిశుద్ధాత్మ రాలేదని నాకు తెలుసు. ఎవడన్నా రెచ్చగొడితే వీడు రెచ్చిపోతాడు, అక్కడ ఉండడు. జరిగిన సంఘటనప్పుడు వీడు చూడాడు, కానీ చెప్పాడానికి ఎవడన్నా అట్లా అన్నాడా, నేను చూసుకుంటాగా వాని సంగతి. అరే నువ్వు లేనేలేవు గారా అక్కడ, యు ఆర్ నాట్ ప్రజెంట్ దేర్. నువ్వు లేని దాన్ని, ఎవడో చెప్పిన దాన్ని, థర్డ్ పర్సన్ చెప్పిన దాన్ని తీసుకుంటావేంద్రా నువ్వు ఉంటే మాట్లాడక్కడ. కొన్నిసార్లు మనం ఉన్నప్పుడే అసలు అక్కడ జరుగుతున్న గొడవ ఏందో అర్థం కాదు. మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మన చెవులే మనల్ని మోసం చేస్తాయి అర్థం కాక. అవునా కాదా? అప్పుడు మనం ఏం చేయాలి? అసలు నిజంగా నీకు పరిశుద్ధాత్మ ఉంటే ఓకే, లీవ్ ఇట్. కానీ చిన్న చిన్న విషయాలు మనం ఏంది మాట్లాడేది? మనం వచ్చేది వాటి కోసం గొడవ పెట్టుకోవడానికి కాదు. మనం ఇక్కడికి వస్తున్నది ఆరాధించడానికి, మనం ఇక్కడికి వస్తున్న దేవుని మహిమపరచడానికి. నాకు కావాల్సింది దేవుడి వాక్యం, నాకు కావాల్సింది ఇక్కడ ఆరాధన చేయడానికి వస్తా ఉన్నా. నేను దేవుని ఎంత ఆరాధించాను అన్నదే నాకు ముఖ్యం ఇక్కడ. దేవుడు నాతో ఎంత మాట్లాడాడు అన్నదే నాకు ముఖ్యం ఇక్కడ. నాలో ఉన్న చెత్త చెదారం ఎంత బయటికి వెళ్ళిపోయింది అన్నదే నాకు ముఖ్యం ఇక్కడ. ఎవరెట్లుంటే నాకేంది? లేదు బ్రదర్,
అట్లా అన్నాడంటే మనం ఖచ్చితంగా దీని గురించి వెళ్ళి మాట్లాడాలా మనం పాస్టర్ దగ్గర. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఎందుకు వస్తాను నువ్వు సంఘానికి? క్రీస్తు నిమిత్తం ఒక నిందపడలేని నువ్వు, క్రీస్తు నిమిత్తం ఒక చెడ్డ మాట పడలేని నువ్వు, చిన్న మాట అంటే ఇంత కోపం వస్తుంది. ఎక్కడిది నీకు ఇంకా పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు పరలోకం ఎట్లా పోతావు? ఈ కాల వర్తమానమనే పరిశుద్ధాత్మ. నన్ను ఎంతమంది ఏందంటారో తెలుసా? ఫోన్లు వస్తూ ఉంటే నాకు పాస్టర్స్ దగ్గర నుండి, పాస్టర్ గారిని గురించి ఇట్లా అంటున్నాడు, పాస్టర్ గారిని గురించి అట్లా అంటున్నారు. రాత్రి 2 గంటల వరకు మాట్లాడినా, నా భార్య పాప నిద్రపోలేకపోతున్నది నేను మాట్లాడుతుంటే. కానీ తప్పలేదు, ఓ పాస్టర్తో సీరియస్గా మాట్లాడుతున్నా సేవ విషయంలో. ఇలా నీ గురించి వెళ్ళి చెడుగా చెప్తున్నారు పాస్టర్ గారు అని వాళ్ళు చెప్తే నేనన్నా, లెట్ దెమ్ డూ ఇట్, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని. దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. లెక్కప్ప చెప్పే రోజు వస్తుంది ఒకరోజు. మనిషి మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు లెక్కప్ప చెప్పే రోజు వస్తుంది. అక్కడ 4th డైమెన్షన్లో ఆల్రెడీ ఉన్నదన్నాడు ప్రవక్త, 4వ పరిమాణంలో ఉన్నదన్నాడు ప్రవక్త. ఈ మాట రికార్డ్ అయి ఉన్నది. రికార్డింగ్ యాంజిల్ రికార్డ్ చేస్తున్నాడు దాన్ని. ఏం బాధపడక ఆ రోజు వినిపిస్తాడు. అన్నాను పోని చెప్పుకొని దాన్ని నమ్మి మోసపోయేటోడు మోసపోని, దాన్ని నమ్మకుండా నన్ను పిలిచేటోడు పిలువని. దేవునికి నేను ఎక్కడ ఉపయోగపడాలో అక్కడ ఉపయోగించుకుంటాడు. నేను కాదు ఉపయోగపడాలని ముందుకెళ్ళేది, ఆయన వాడుకోవాలని నన్ను. కొన్నిసార్లు మనం కొన్ని గిన్నెలను వాడం, కొన్ని గిన్నెలను వాడం, కొన్ని గ్లాసులను వాడం. అవునా? ఎందుకంటే వారితో పని లేదు. కానీ కొన్నిసార్లు గెస్ట్ ఎక్కువ వస్తారు, మన ఇంటికి చుట్టాలు ఎక్కువ వస్తారు, అప్పుడు వాడితోటే పని. వాడనప్పుడు నన్ను వాడుకోలేదు కానీ ఇప్పుడు నన్ను తీసుకుంటాను అంటే అవి మీకు అర్థమైందండి అన్నది? ఇది అంతేనండి. ఒక వ్యక్తిని వాడుకోవాల్సింది దేవుడు. నన్ను వాడుకో ప్రభువా, నేను వాడబడతా, నేను వాక్యం చెప్తా, ఎగిరేది కాదు ఇది. అలా ఎగురితే కింద పడి సస్తావు, నీతో పాటు 10 మందిని చంపేస్తావు ఆత్మీయంగా. గాడ్ హ్యాస్ టు యూజ్ ఇట్. దేవుడు వాడుకోవాలా పాత్రను, దేవుడు వాడుకోవాలా వ్యక్తిని, దేవుడు వాడుకోవాలా వ్యక్తిని. వింటున్నారా నేను చెప్పింది? జాగ్రత్త వినండి నేను చెప్పేది. ప్రవక్త అంటున్నా ఆ మెసేజ్లో, ఇక్కడ భాషలు మాట్లాడతారు, ఇక్కడ కేకలేస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత చిన్న మాటకు ఎంత కోపం వచ్చేస్తుంటే వాళ్ళకు ముఖమంతా ఎరిపెక్కి, ఏంటి నువ్వు నాతోటని గొడవకు దిగుతారు. వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మ లేదు, వాళ్ళకు దయ్యపాత్మ ఉన్నది అంటున్నాడు ప్రవక్త మెసేజ్లా. దాట్స్ ట్రూ. ఎందుకు? సంఘాలన్నీ ఇప్పుడు అదే ఆత్మతో అలంకరించబడతాయి. కానీ ఎస్తేరు ఆ రోజున ఆమె చాలా చాలా తగ్గింపు కలిగిన ఆత్మ. వింటున్నారా? నిర్మలమైన ఆత్మ, తగ్గింపు కలిగిన ఆత్మ, సాత్వికమైన ఆత్మతో ఆమె నిండి ఉన్నది. ఆమె బైబిల్ అంటుంది, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఎస్తేరు స్వతంత్రించుకుందా లేదా? ఈరోజు ఎస్తేరు స్వతంత్రించుకుంటుందా లేదా? ఆ రోజు మోషే సాత్వికుడు అని బైబిల్ చెప్తలేదా? మోషే నా ఇల్లంతటిలో సాత్వికమైన వాడు అన్నాడా లేదా దేవుడు? మరి మోషే లాంటి సాత్వికుడు ఎవరు లేరు అన్నాడా లేదా? అందుకే ఏం చేయగలిగాడు? అక్కడ ఉన్న ఐగుప్తు దేశాన్ని, ప్రపంచాన్ని ఏళ్తున్న ఐగుప్తు దేశాన్ని ఓడించగలిగాడు. అక్కడ యేసు సాత్వికుడేనా? యేసు దీనుడేనా? యేసు తనను తాను తగ్గించుకున్నవాడేనా? అందుకే మరణాన్ని, సమాధిని, పాతాలని జయించగలిగాడు ఆయన. ప్రపంచ దేశాలను జయించగలిగాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేర్ ఇప్పుడు దేంతో ఆమె అలంకరించుకుంటుందంటే సాత్వికమైన మనసుతో, దీనత్వపు ఆత్మతో, తనను తాను తగ్గించుకునే దానితో ఆమె అలంకరించుకుంటుంది. హల్లెలూయా. అది నేను చెప్తున్నాను, ప్రవక్త అంటున్నాడు ఆ మెసేజ్లో. ఆ పాయింట్ నేను మీకు చెప్తున్నాను. ఈరోజు ఎస్తేరు ఖచ్చితంగా అలానే అలంకరించుకుంటుంది. ప్రవక్త చెప్పుకుంటూ వచ్చాడు, బిల్డింగ్లను చూసి మురిసిపోకండి. ఆ మెసేజ్లో చెప్తున్నాడు, బిల్డింగ్లను చూసి మురిసిపోకండి, మీరు ఎస్తేరులాగా సాత్వికమైన మనసు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగిన మనసు ఉండాలి. మిలియన్ల డాలర్ల బిల్డింగ్లను చూసుకొని మీరెప్పుడు కూడా అహంకారులుగా తయారు కాకండి అని మెసేజ్ అంటున్నాడు. డినామినేషన్స్తో, మిగతా స్త్రీలతో, మిగతా కన్యకలతో.
బుద్ధి లేనివి కూడా కన్యకలేనండి. మర్చిపోకండి. ఉట్టి బుద్ధి గలవే కన్యకలు కావు, బుద్ధి లేని కూడా కన్యకలే. మిగతా కన్యకలకు కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడ. హేగే బోధించాడు 62 వరకు, హేగే సిద్ధపరిచాడు వాళ్ళను కూడా. ఆమేన్ 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 ఆమేన్. ఈ రోజున ఎవరు ఎంత పెద్ద సంఘం కడతారా, ఎవరి సంఘంలో ఎంతమంది విశ్వాసులు వస్తారా అనే పోటీ ఎక్కువైపోయింది అన్నాడు ప్రవక్త. అందులోనే సంఖ్యను గూర్చిన పోటీ. మా చర్చిలో ఎంతమంది వస్తున్నారో తెలుసా, ఎందుకు రారు, ఎవరిని పడితే వాడిని చేర్చుకుంటే అంటాడు ప్రవక్త. వారి సంఘ పెద్దలకు 3-4 సార్లు పెళ్ళిళ్ళైనాయి. వ్యభిచారులు, వాళ్ళని కలుగున పాస్టర్లు వ్యభిచారులు. నేనంటలేను, ప్రవక్త అంటాడు, చదవండి ఇంటికి వెళ్ళాక. అలాంటి వాళ్ళని అనుమతిస్తే సంఘం ఎందుకు పెరగదు, సంఘ సభ్యులు ఎందుకు పెరగరు అంటున్నాడు ప్రవక్త. వావ్ 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 వావ్. దేంట్లో చెప్తున్నాడు ఇదంతా? మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్. మళ్ళీ మర్చిపోకండి, ఎందులో చెప్తున్నాడు కూడా మనం పట్టుకోవాలి దాన్ని. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే దానిలో చెప్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు ఇలా ఉన్న సంఘాలు ఎన్నడూ కూడా గొర్రెపిల్ల భార్య కాలేవవి. వాడు సిగరెట్లు తాగుతాడని తెలుసు, కానీ వాడిని తీసుకొచ్చి వానికి ప్రభురాత్రి భోజనం ఇస్తున్నావు, వాడిని ఖండిస్తలేవు నువ్వు. ప్రవక్త అంటాను అందులో. అలాంటి వాళ్ళని చేర్చుకుంటే సంఘం ఎందుకు పెరగదు, సంఖ్య ఎందుకు పెరగదు? ఖచ్చితంగా పెరుగుతుంది. మెసేజ్ సీన్లన్నీ నాకు కనపడతాను ఆ మెసేజ్ అవుతా అంటే. డినామినేషన్ గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను, ఎందుకంటే అది ఎప్పుడో 666 అది. ఇప్పుడు మోసపరచాలని చూస్తున్నది ఎక్కడ అంటే మెసేజ్లో ఉన్న వాళ్ళను మోసపరచడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. అవునా? చూస్తున్నా నేను. ప్రవక్త చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. తెలుసు వాడికి షిన్నిల్ ఉన్నదని, కానీ వాడిని కార్లు ఎక్కించుకొని తిరుగుతాడు పాస్టర్. తెలుసు వాడికి మారు మనసు లేదని, కానీ మన దగ్గర బాగా డబ్బు ఉన్నందున, వాడు బాగా దశమ భాగాలు ఇస్తున్నందున వాడిని ఖచ్చితంగా కార్లు ఎక్కించుకొని వీడు తిరుగుతాడు. తెలుసు అతను సంఘ పెద్ద చేసే అర్హత లేదని, కానీ అతన్ని పెట్టకపోతే అతను కులస్తులందరూ సంఘం మానేస్తారన్న భయంతో, అతని కులం వాళ్ళందరూ సంఘాన్ని మానేస్తారు అన్న భయంతో అతన్ని సంఘ పెద్దగా పెట్టడం. బాబా రాజకీయపు ఆత్మతో ఈ రోజున సంఘాన్ని నడిపించే పాస్టర్లను చూసి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంకి వీళ్ళు ఎట్లా సిద్ధపడుతున్నారో నాకు అర్థం కావట్లే. ప్రవక్త ఖండిగా చెప్పాడు ఇవన్నీ, అందులో స్పష్టంగా చెప్పాడు. ఆ అలంకరణ గురించి మాట్లాడుతూ చెప్పాడు అన్నమాట. ఇదంతా స్త్రీలు అక్కడ అలంకరించుకోవడం. ఏది? రాజు దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళు దేంతో శుద్ధీకరించుకుంటున్నారట అంటే హాలీవుడ్తో. వాళ్ళు దేంతో పోల్చుకొని చూస్తున్నారట అంటే హాలీవుడ్లో ఉన్న వాళ్ళతో సంఘాన్ని పోలుస్తున్నారట. హాలీవుడ్ అంటే తెలుసు కదా, అమెరికా సినిమా బాగానే హాలీవుడ్ అంటారు. టాలీవుడ్ అంటే మన తెలుగు సినిమా వాళ్ళను టాలీవుడ్ అంటారు. బాలీవుడ్ అంటే హిందీ యాక్టర్స్ని బాలీవుడ్ అంటారు. వింటున్నారా? ఎందుకు నేను ఇవన్నీ వివరిస్తానంటే, అవెందుకు పాస్టర్ గారు మనకంటే ఇప్పుడు అదే నడుస్తుంది ఆత్మ. సినీ హీరోయిన్ లాగా తయారై రావడం, సినిమా హీరోయిన్ లాగా పోల్చుకోవడం. నేను ఎట్లున్నా, నేను పలానా హీరోయిన్ లాగా లేనా, ఎస్తేర్ లాగా ఉన్నావు అనుకో, వెప్పించుతానా? హీరోయిన్తో పోల్చుకుంటానవేంది నువ్వు? సైతాన్ దాంతో, కుక్కలు మాంసం తినే దాంతో, వేష్యతో పోల్చుకుంటున్నావేంది? దానికి 4-5 ఆల్రెడీ ఉన్నారు దానికి. సినీ ఫీల్డ్లో ఇవన్నీ కామన్. అది వాళ్ళకు వేష్యలు, వాళ్ళంతా అందరికీ తెలుసు ఆ విషయం. అందులో ఉన్న వాళ్ళందరూ వేష్యలే, ఆ పురుషులు కూడా అంతే, అందులో ఉన్న యాక్టర్స్ అందరూ అంతే, అందులో సినీ డైరెక్టర్స్ అందరూ అంతే, అందరూ తెలిసిన. అదొక వ్యభిచారుల యొక్క ఫీల్డ్ అని అందరికీ తెలుసు. అది తెలవనోడు ఎవడు లేడు. అందులో ఎవడికి వెళ్తే వాడు వ్యభిచార కూపంలో పడిపోతారు. అందరూ తెలిసిన విషయమే. దాంతో పోల్చుకుంటావా? సిగ్గు లేదు? నేను ఎట్లున్నా హీరోలాగా లేను నేను. ఐఎమ్ లుకింగ్ హీరో కదా. చూడు ఈ కటింగ్ అదే, ఈ మధ్యలోనే స్టైల్ వచ్చింది, ఇదే చేసుకుంటాను. చూడు నా డ్రెస్ అదే,
ఒరే నీ కొడుకుకి ఏ ఆత్మ పట్టిందో తెలుసారా పిచ్చోడా? నేను మాట్లాడుతున్న తండ్రుల గురించే. ఏ ఆత్మ వచ్చిందో తెలుసారా నీ 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 కొడుకుకి? నీ కూతురికి ఏ ఆత్మ వచ్చిందో తెలుసానే? పిచ్చిదానా? సినీ ఆత్మ, హాలీవుడ్ ఆత్మ, బాలీవుడ్ ఆత్మ, టాలీవుడ్ ఆత్మ. ఆ ఆత్మ వస్తే వ్యభిచారంలోకి పోతారు వాళ్ళు. అది వ్యభిచారం ఆత్మ. అది చూడు, నీ కూతురు వ్యభిచారంలోకి పోతుంది, నీ కొడుకు వ్యభిచారంలోకి వెళ్తాడు, గ్యారంటీ. దట్ సేడ్ ది లార్డ్. అది ప్రభువు సెలవిస్తున్నాడు వాక్యంలో. ఏంతో పోల్చుకుంటున్నారు, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఎలాంటి అలంకరణలు చేసుకుంటున్నారు నీ పిల్లలు, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు నీ పిల్లలు. చెప్పకు నాకు. ఈరోజు కాలేజీలో, ఈరోజు స్కూళ్ళల్లో వేసుకునేవన్నీ ఇట్లాంటి పాస్టర్ గారు అని బంద్ చేయి. కాలేజ్ ఆపించు. అలాంటి కాలేజ్ పంపించి నరకం పోయేదానికంటే ఇంట్లో ఉండి చదువుకోవడం మంచిది. ట్యూషన్ పెట్టించి ఇంట్లో. డోంట్ టెల్ నాన్ సెన్స్. ఇది లేఖనం, ఇది బైబిల్. ఎండ్ మెసేజ్ పిల్లలు కూడా ఆ విధంగా తయారవడం చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. పాస్టర్ల పిల్లలే స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకుంటారు ఎంట మెసేజ్లా. ఆడపిల్లలు చేతులు ఉంటలేవు, జొబ్బాలు ఉంటలేవు, ఇవి ఇక్కడికి వేసుకుంటాంది. నా భార్య చూసి అడిగింది కూడా డైరెక్ట్గా, ఏమైనా నీ చేతులు ఎవరు ఎత్తుకపోయింది, కాకి ఎత్తుకపోయిందా అని. ముఖాలన్నీ మాడిపోయినాయి. ఇంత నేను అడిగాను, ఏమైనా నీ చేతులకని. కోపం మీద వెళ్ళిపోయారు భార్య భర్తలు, పిల్లలు. పోని నరకం పోయేదానికంటే ఈ మాటనే కరెక్ట్ ఇక్కడ నేను అనేది. ప్రాఫిట్ అందులో అంటున్నాడు. ఆయన ఒక దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు అది పెంతకోస్తు సంఘమట. అక్కడ అందరూ జుట్టు కత్తిరించుకొని, పొట్టి బట్టలు వేసుకొని, లిప్స్టిక్లు రాసుకొని ఉన్నారట స్త్రీలందరూ. ప్రతి వాళ్ళు మళ్ళీ అందరూ భాషలు మాట్లాడుతున్నారట. వాళ్ళ గురించి మాట్లాడుతూ ప్రవక్త అంటున్నాడు, మిస్టర్ బ్రెనాన్, వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అని అంటే, ప్రవక్త అంటాడు, ఉంది, బైబిల్లో దాని గురించి రాయబడి ఉంది కనుక ఉన్నది, నాకు మాట్లాడే హక్కు ఉన్నదే. ఈరోజు నేను చెప్తున్న సంఘ కాపరిగా, ఈరోజు నేను చెప్తున్నాను యేసు క్రీస్తు యొక్క సేవకుడిగా, ఈ కాల వర్తమానం యొక్క సేవకుడిగా, ఇతర మెసేజ్ పాస్టర్ల కూతుర్ల గురించి, భార్యల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది. ఎందుకంటే ప్రవక్త మాట్లాడాడు, నేను మాట్లాడాలా. ఒకప్పుడు దేవుడి నోరు ప్రవక్త అయితే, ఈరోజు వధువులో భాగమైన నేను కూడా దేవుడి నోరు అయి ఉన్నాను. నేను మాట్లాడాలా. పిల్లలు పుట్టని పాస్టర్లు, పాస్టర్ కాదు, లేఖనం ప్రకారం అతనికి పిల్లలు ఉండాలి. అది వాక్యం. అది భార్యను పిల్లలను ఏలువాడై ఉండాలి. భౌతికంగా ఫలించినోడు ఆత్మీయంగా ఎలా ఫలిస్తాడు? భౌతికమైన దీవెన లేనోడు ఆత్మీయంగా ఎలా దీవించబడతాడు? అధికారమే లేదు, ఆ అధికారమే లేదు. ఇంకా ఈ మెసేజ్ ఏంటో తెలుసా? పిల్లలు కలగనోళ్ళు కూడా పిల్లల్ని ఇచ్చేది ఇది. మేము మీకు చాలా చెప్పాను. నేను అట్లాంటి వర్తమానంలోకి రాకమునుపు చాలామంది పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు సేవకులలో. వాళ్ళు వర్తమానంకి వచ్చిన తర్వాత పిల్లలు కలిగిన వాళ్ళకు ఒక్కొక్కరికి 13 ఏళ్ళు 10 ఏళ్ళు పెళ్ళై 10 ఏళ్ళు 13 ఏళ్ళు, కానీ వర్తమానంకి వచ్చినాక పిల్లలు కలిగారు. ఏంటి ఇది? ఫలించే వర్తమానం ఇది. పిల్లలు పుట్టకుండా వాడు పాస్టర్ అవుతున్నాడు, వాని కింద వీళ్ళు వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటా మెసేజ్లో? దాని గురించి నేను మాట్లాడొద్దా? నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడేది? నా ప్రవక్త వర్తమానములో ఏదైతే ఉన్నదో దాన్ని మాట్లాడే హక్కు నాకు ఉన్నది. నా వర్తమానమునకు నేను ఎల్లప్పుడూ, నాకు ఇవ్వబడిన వర్తమానమునకు నేను ఎల్లప్పుడూ ఒక కావలు కాయు దూతగా ఉండాలా. అది నా బాధ్యత. అది వాళ్ళు అపవిత్రపరుస్తూ ఉంటే, వర్తమానాన్ని వాళ్ళు అపవిత్రపరుస్తూ ఉంటే నేను మౌనంగా ఊరుకోలేను, కేకలు వేస్తాను దానికి వ్యతిరేకంగా. నేను దాన్ని ఆపలేను కావచ్చు, కానీ కేకలు వేయగలను దానికోసం. ప్రవక్త చెప్పినట్టు నేను కేకలు వేయగలను దానికోసం. వెయ్యాలి, నా బాధ్యత అది. నువ్వు కూడా వెయ్యాలి, నీ బాధ్యత అది.
గుర్తుంచుకోండి. అలంకరణ గురికి వచ్చినప్పుడు ప్రవక్త ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఆ స్త్రీలు, ఆ యవనస్తురాలు, ఆ కన్యకలు ఎలా అంటే సంఘశాఖల గురించి మాట్లాడుతున్నాడు ఆయన, సంస్థల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు హాలీవుడ్ ఎట్లుందో అలానే తయారు కావాలని, పెద్ద పెద్ద బిల్డింగ్లు తయారు చేసుకోవాలని. హాలీవుడ్లో ఎట్లయితే స్టేజులు వేస్తారో ఈరోజు వీళ్ళు కూడా అట్లాంటి స్టేజులు వేయడం. హాలీవుడ్లో ఎట్లాంటి ప్రదర్శనలు చేస్తారో, ఆ ఆడియో ఫంక్షన్లు ఎట్లా చేస్తారో వీళ్ళు కూడా ఆడియో ఫంక్షన్లు, వీళ్ళు కూడా పాటల కార్యక్రమాలు, కచేరీ కార్యక్రమాలు. హలో 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 హాలీవుడ్లో చేసిన విధంగానే బాలీవుడ్లో, టాలీవుడ్లలో చేసే విధంగానే ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు సంఘాలలో. అవునా కాదా? ఏంటా మైమర్పు, ఆ మైమర్చిపో, ఆ తర్వాత ఒక సాయంత్రము సంగీతమయము, ఇవన్నీ కార్యక్రమాలు ఏందనుకుంటారు? హాలీవుడ్ని కాపీ కొట్టినాయి అవన్నీ. వెళ్తున్న జనాలకు తెలివి లేదు, జ్ఞానం లేదు వాక్యం గురించి. హాలీవుడ్ని కాపీ కొట్టడం, ఆ ప్రదర్శనలన్నీ హాలీవుడ్యే. పేరు ఇప్పుడు ఒక్కటే మార్చారు. అండ్ ఏం మార్చారంటే క్రైస్తవ సంగీతమయం, ఒక సాయంకాలపు క్రైస్తవ సంగీతమయం. ఇది యాక్చువల్గా హాలీవుడ్లో చేసే కార్యక్రమాలు, కచేరీలు ఇస్తారు వాళ్ళు పాప్ సింగర్స్ కచేరీలు ఇస్తారు. అదే విధానం సెటప్ అంతా అట్లనే ఉంటుంది అక్కడ, సేమ్ సెటప్స్. వీళ్ళు అదే పని చేయడం. బ్రతబారం చెప్పాడు, అలాంటివి కాదు మనం చేయాల్సింది, వాటితో కాదు మనం అలంకరించుకోవాల్సింది. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు ఎలాగైతే తాను దీనమైన ఆత్మతో, తగ్గింపు కలిగిన మనస్సుతో, సాత్వికమైన ఆత్మతో ఆమె ఎలా అలంకరించుకుందో అలా ఇప్పుడు వధువు అలంకరించుకుంటుంది. సో 1947, 1947 నుండి 1962 వరకు ఏంటిది? అలంకరణ, శుద్ధీకరణ, శుద్ధి చేయడం మొత్తం. ఎందుకు? ఇప్పుడు ముద్ర రాబోతా ఉన్నది, ఇక పరిశుద్ధాత్మ వర్షం రాబోతా ఉన్నది, ఇక కడవరి వర్షం రాబోతా ఉన్నది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కడవరి వర్షం రాబోతా ఉన్నది. ఇప్పుడు మర్మం బయటికి రాబోతున్నది. ఆమె అసలు ఐడెంటిటీ, ఆమె అసలు గుర్తింపు రాబోతా ఉన్నది. ఆయన రాణిగా ప్రకటించబోతున్నాడు. ఆమెకు కిరీటం ధరింపజేయబోతున్నాడు. 63 అది జరగబోతున్నది. అమనంటారా? హల్లెలూయా. వచ్చింది. ఇప్పుడు ఆ సాయంత్రము ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళే ముందు హేగే మనసు చొప్పున అలంకరించబడింది. పరిశుద్ధాత్మ మనసు చొప్పున అలంకరించబడింది. పరిశుద్ధాత్మ మనసు ఏంటిది? ఆత్మ ఫలాలు అన్నాడు ప్రొఫెట్ గారు. ఆత్మ ఫలముల చేత ఆమె అలంకరించబడింది. ఆ సాత్వికమైన మనసు ఆమెకు ఉన్నది. సాత్వికము, సమాధానము, సంతోషము, విశ్వాసము. వింటున్నారా? ఇవన్నీ ఆత్మఫలాలై ఉన్నాయి. ఆశానిగ్రహం, సహనం, ఇవన్నీ ఆత్మఫలాలు. వింటున్నారా? అవన్నిటి చేత అలంకరించబడింది. ఆ సాయంత్రం పరిశుద్ధాత్మ చేత అలంకరించబడింది. అక్కడ ఆమె రాజు దగ్గరికి వెళ్ళే ముందు. హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు ఆమె ముసుకుని తీశాడు. హీ ఓపెన్ ద వేల్. ఇప్పుడు ముసుగు తీయబడిన దేవుడు అనేది ఆయన గురించి కాదు మాట్లాడుతూ ఉన్నది. ముసుగు తీయబడిన దేవుడు, అన్వీలింగ్ ఆఫ్ గాడ్, ముసుగు తీయబడిన దేవుడు. మెసేజ్ ఆఫ్టర్ సీల్స్, ముద్రల తర్వాత చెప్పిన మెసేజ్. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఆయన గురించి కాదు. ప్రవక్త మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే, ఇదిగో ఈ దేవుడు ముసుగు తీశాడు. ఇప్పుడు ఎవరు ముసుగు తీశాడో తెలుసా? ఇప్పుడు ఇప్పటిదాకా ఎస్తేరుగా ఉన్నది ఆమె, అంటే రహస్యంగా ఉన్నది ఆమె, మర్మముగా ఉన్నది ఆమె. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించబడ్డది ఆమె. అప్పుడే ఆమె ప్రేమ చేత ఎన్నుకోబడింది. ఆమె పేరు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. ఆమేన్. వింటున్నారా?
ఇప్పుడు ఆయన ముసుగు తీయబోతున్నాడు. ఆయన ఆ రాత్రి ముసుగు తీశాడు. ఎస్తేర్ ముసుగు తీశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఎస్తేర్ ముసుగు తీశాడో తెల్లవారి, గమనించండి, మనం చదువుకున్నాం ఆల్రెడీ. మనం ఇప్పుడు రాత్రిలో లేము. పౌలు గారు అన్నాడు, మనం ఇప్పుడు పగట్లో ఉన్నాము. రాత్రుల్లో ఉండేవి నక్షత్రాలు, పగల్లో ఉండేది సూర్యుడు. మనం ఇప్పుడు నక్షత్ర వెలుగులో లేము. మనం ఇప్పుడు అతి సూర్యోదయం జరిగిందా మనకు? 1963లో అతి సూర్యోదయం జరిగిందా? ఆమేన్. ఇప్పుడు సూర్యోదయంలో ఉన్నాం మనమంతా. సూర్యుడు వెలుగు కింద ఉన్నాం మనమంతా. నీతి సూర్యుడు వెలుగులో ఉన్నాం మనమంతా. మనం పగటిలో నడుస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ఈ పగటిలో ఏం జరిగిందో తెలుసా? తెల్లవారి పిలిపించాడు రాజు అందరినీ. 7 పెద్దలు వచ్చారు అక్కడికి. హల్లెలూయా. 7 పెద్దలు వచ్చారు అక్కడికి. ఆమేన్. వాళ్ళ ముందట ఆయన ఏం చేశాడో తెలుసా? కిరీటం పెట్టేశాడు. ఇదిగో ఈమెనే రాణి. హల్లెలూయా. 1963లో ఏం జరిగింది? కిరీటం పెట్టాడు ఆయన. ఈమెనే రాణి అని ప్రకటించేశాడు అక్కడ. ఆమేన్. ఈమెనే రాణి అని చెప్పేసి ప్రకటించేశాడు అక్కడ. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్పాలా? ఎందుకంటే ఇక్కడ నుండి చాలా సీరియస్గా రాబోతున్నది ఇంకా. ఎందుకంటే అసలు స్టోరీ ఇక్కడే మొదలవుతుంది. 63లో రాణి ఎవరో తెలిసిపోయింది. ఎస్తేరు తన నిజ గుర్తింపు బయటకు వచ్చింది. ఇప్పుడు ఎస్తేర్ అంటేనే దాచబడుట, రహస్యము. కానీ ఇప్పుడు ఆ రహస్యం బయటకు వచ్చేసింది. ఆమె ఎవరో బయలుపరచబడ్డది ఆ ముద్రలలో. ఆమె పేరు బయటకు వచ్చేసింది. ఆ ముద్రల పుస్తకం తెరబడినప్పుడు ఆమె పేరు ప్రకటించబడింది. ఆమె పేరు వినబడింది. ఆ ఉరుముల శబ్దము క్రింద ఆమె పేరు వినబడింది. ఆమేన్. ఆ ఉరుముల శబ్దము కింద ఆమె పేరు వినబడింది. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఉరుములేనా మన పేరు చెప్పేది? ఎస్ బ్రదర్ అన్నాడు, యువర్ నేమ్ వాజ్ రిటన్ అండర్ ద థండర్స్. ఉరుముల కింద నీ పేరు రాయబడి ఉన్నది. ఉరుములు బయలుపరచబడడం ద్వారా నీ పేరు వెల్లడైంది. ఇక్కడ ఆ రోజున ఆ పేరు బయటకు వచ్చేసింది. ఐ యామ్ దట్ ఎస్తేర్. నేనే ఆ ఎస్తేర్ని. ఇప్పటి వరకు నేను దాచబడి ఉన్నాను, కానీ ఇప్పుడు నేను రాణినై ఉన్నాను. ఇప్పుడు నేను ఆ ముద్రల గ్రంథం తెరవబడింది. ఆ గొర్రెపిల్ల చెవు గ్రంథం తెరవబడింది. ఎస్తేరు బయటకు వచ్చింది. హల్లెలూయా. ఆమె ఎవరో తెలిసింది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు బయలుపరిచాడు అక్కడ. గాడ్ ఓపెన్ ద సీల్. 1963లో ఆమె ఎవరో బయలుపరిచేశాడు. ఆమె ఎవరో ముసుగు తీసేశాడు. ఆమె ముసుగును తొలగించేశాడు. ఇప్పుడు ఆమె ముసుగు తీయబడిన దేవుని భాగం. ఇప్పటి వరకు ముసుకేయబడి ఉంది, కానీ ఇప్పుడు ముసుగు తీయబడిన దేవుని భాగం ఆమె. హల్లెలూయా. ఆమెను ముసుగును తొలగించేశాడు. ఆమె తెరను తొలగించేశాడు. ఆమేన్. ముద్రలు పలగొట్టడం వలన ఆ బ్లాస్టింగ్, ఆ థండర్స్ బ్లాస్టింగ్, ఆ ఉరుముల యొక్క పేలుల్లో పేరు బయటకు వచ్చేసింది. ఈమెనే రాణి అని ప్రకటించబడింది. రాజు ఈమెను రాణిగా అంగీకరించాడు. ఎంతో మంది తయారయ్యారు, కానీ వాళ్ళందరూ రాణి స్థానంలోనికి రాలేకపోయారు. కానీ ఈమె మాత్రమే రాణిగా అంగీకరించబడింది. వింటున్నారా? అర్థమైన వాళ్ళు ఆమెను చెప్పండి. ఇప్పుడు రాణిగా ఈమె వచ్చిన తర్వాత ఇప్పుడు యుద్ధం ఎక్కడికి వచ్చిందంటే రాజు దగ్గర నుండి రాణి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు తన ప్రజలను ఎవరు కాపాడాలంటే రాణియే కాపాడాలి. దేవుడు ఆ స్థానంలో ఎందుకు పెట్టాడంటే మధ్యవర్తిత్వం చేయడానికే పెట్టాడు. ప్రజల కోసం మధ్యవర్తిత్వం చేయడానికే పెట్టాడు అక్కడ. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం జరుగుతుంది? 63 నుండి రాణి ఓడిస్తా ఉన్నది శత్రువులను. పట్టుకుంటున్నారా? నేను చెప్పింది పట్టుకుంటున్నారా?
రాని ఓడిస్తా ఉన్నాయి శత్రువులను. హల్లెలూయా. ఐగుప్తులో మోషే ఉన్నప్పుడు ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా కత్తి పట్టలేదు. ఒక్కడు కూడా చేతిలో కత్తి పట్టలేదు, డాలి పెట్టుకోలేదు, సర్వాంగ కవచమును ధరించుకోలేదు. కానీ శత్రువు ఓడిపోయాడు. శత్రువు ఓడిపోయాడు. శత్రువు నిలవలేకపోయాడు. అది మోషే నాయకత్వం. కానీ యోషువ నాయకత్వంకి వచ్చినప్పుడు ఈసారి యుద్ధం ఆయిందే కానీ ఎవరి చేతిలోకి వచ్చిందంటే యోషువ మరియు ఇజ్రాయెల్ చేతిలోనికి. వింటున్నారా? ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చిందంటే మన చేతికి వచ్చింది. ఇప్పుడు ఇక రాణిగా మనం పోరాడాలి. ఇప్పుడు పెళ్లి కుమార్తెగా మనం పోరాడాలి. ఇప్పుడు హల్లెలూయా. పోరాటం ఇప్పుడు మనదైంది. ఇప్పుడు ఇక ఏం జరుగుతూ ఉన్నది? శత్రువుని ఓడించుకుంటా వస్తూ ఉన్నాం మనం. బాగా వినండి ఇప్పుడు నేను చెప్పేది. ఇంతకీ శత్రువు ఎవడు? హామాను. అక్కడ స్టోరీలు ఎవరు వినపడతలేదు? హామాను. బ్రతబానం ఏమన్నాడు ఈ హామాను గురించి? ఈ హామానే రోమన్ క్యాథలిక్ అన్నాడు. పాయింట్ అర్థమైందా చెప్పింది? ఈ హామాన్ ఆత్మ ఎవరో తెలుసా? రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. బబులోన్ ఆత్మ అయి ఉన్నది. కొత్త నిబంధన బబులోన్ ఎవరండి? వినబడతలే నాకు. కొత్త నిబంధనలో బబులోన్ ఎవరు? ఈ హామాను బబులోనుడే కదా. సో ఇప్పుడు బబులోన్ ఎవరు? రోమన్ క్యాథలిక్లు బబులోనులో ఉండే. వింటున్నారా? ఎందుకంటే ఇప్పుడు కొత్త నిబంధనలో బబులోనే మహాబబులోన్ అయింది. మర్మమయున్న తల్లి అయింది ఆమె. మర్మమయున్న తల్లి, అవునా? మిస్టరీ బాబులోన్, మర్మమైన బబులోను, తల్లి అయిన బబులోను. అమనంటారా? అమనంటారా? ఇప్పుడు ఆ బబులోను ఆత్మనే చూడండి. అదే ఆత్మ ఇప్పుడు రోమన్ క్యాథలిక్లో ఉండి ఏం జరుగుకుంటూ వచ్చింది? 7 సంఘ కాలాలలో అటు యూదులను ఇటు క్రైస్తవులను చంపుకుంటా వచ్చింది. పట్టుకున్నారా క్యాచ్? అటు యూదులను ఇటు క్రైస్తవులను. అవునా? అమనంటారా? అమనంటారా? అర్థమైందా? ఏది బ్రతబానం అన్నాడుగా, చెప్పానుగా నేను మీకు. హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్, ఈ 4 నియంతల పైన ఉన్న ఆత్మ అది రోమన్ క్యాథలిక్ ఆత్మ. చెప్పాడు అది. ఒకప్పుడు అన్య రోముగా ఉండి యూదులను చంపాలనుకున్న ఆత్మనే ఇప్పుడు పోపు రోముగా మారి చంపింది. అక్కడ హిట్లర్లో ఉన్న ఆత్మ అది పోపు రోమ్ అయి ఉన్నది. అది 1,44,000 మందిని కూడా వాళ్ళేగా చంపేది. శ్రమల కాలంలో దానిలో 70 వారం చివరి అర్ధవారంలో చంపేది ఎవరు? అక్కడ వాళ్ళే కదా, రోమన్కే కదా. ప్రపంచాన్ని ఏలబోతున్నది వాళ్ళే కదా. దానియేలులో చెప్పబడిన బ్రహ్మాండమైన విగ్రహంలో 2వ అధ్యాయంలో వచ్చిన బ్రహ్మాండమైన విగ్రహంలో పాదముల దగ్గర ఉన్న రాజ్యం అతి త్వరలో స్థాపించబడబోతున్నది. పాదముల దగ్గర ఏమున్నదట? ఒకటి కొంచెం ఇనుము, కొంచెం మట్టి. వింటున్నారా? ఈ 2 కలిపి ఈ ప్రపంచాన్ని వెళ్తాయి. ఇనుము అనగా అదే రోమ్ అయి ఉన్నది. కాకపోతే అక్కడ అన్య రోమ్ అయితే ఇక్కడ పోపు రోము. ఆమెనంటారా? మట్టి అనగా ప్రొటెస్టెంట్ సంఘాలే ఉన్నాయి. అదే ఇప్పుడు ప్రపంచ సంఘముల. ఇవన్నీ కలిపి ఇప్పుడు ప్రపంచం యొక్క రాజ్యాన్ని స్థాపించేస్తాయి. విన్నారా? పోయిన జస్ట్ 2-3 రోజుల క్రితము స్టీవెన్ హాకిన్స్ ఏమని చెప్పాడు? రాబోతున్న ప్రపంచం యొక్క ముప్పు నుండి తప్పించుకోవాలంటే ప్రపంచములో ఒకే ప్రభుత్వం ఏర్పడాలి. ప్రపంచ ప్రభుత్వముగా ఏర్పడితేనే మనము ఆ ముప్పును తగ్గించుకోగలం. అంటే చూసారా, మేధావులకి ఇప్పుడు ఏ ఆలోచనలు వస్తాయి? ప్రపంచ ప్రభుత్వం ఏర్పాటు కావాలనే ఆలోచనలు వస్తాయి. అతను ఒక మేధావి, అవునా? అతను ఒక భౌతిక శాస్త్రానికి శాస్త్రవేత్త, అవునా? ఫిజిక్స్కి శాస్త్రవేత్త, అవునా? భౌతిక శాస్త్రవేత్త, గొప్ప వ్యక్తి అతను, చాలా గొప్ప వ్యక్తి అతను. ఇప్పుడు చాలా పేరు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అతను. వింటున్నారా? అతను ఏమన్నాడు? మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? డైరెక్ట్గా ప్రపంచ ప్రభుత్వం అవసరం. వాట్సాప్ గ్రూప్లో పెట్టినాం.
ఆల్రెడీ బ్రదర్స్ పంపించారు వాట్సాప్ గ్రూప్లో, తెలుగులో, న్యూస్లో పెట్టినాం మేము దాన్ని. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతూ ఉన్నది? దానియేలు 70వ వారంలోని చివరి అర్ధవారం వరకు అది సిద్ధపడతా ఉన్నది. అక్కడ వాళ్ళను చంపేది కూడా, ఆ యూదులను చంపేది కూడా, స్త్రీ సాంగత్యం ఎరుగని ఆ 1,44,000 మందిని వాళ్ళని చంపేది కూడా ఎవరంటే ఇదే రోమాత్మ. అవునా? సో ఇప్పుడు పోప్ రోమ్గా ఉండి ఏం చేస్తున్నది? 7 సంఘ కాలాలలో చంపుకుంటూ వచ్చింది. అది చివరిగా 7వ సంఘంలో వధువును కూడా చంపేద్దామని ప్లాన్ చేసింది. చివరిగా 7వ సంఘకాలంలో వధువుని కూడా అన్ని సంఘకాలంలో చంపుకుంటూ వచ్చాం కదా, దీన్ని కూడా చంపేద్దామని అనుకున్నది. ప్లాన్ చేసేసింది హామాను. వింటున్నారా? కానీ అక్కడేం జరిగిందంటే స్టోరీలో రివర్స్ అయింది. చంపాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళని చంపడానికి దేవుడు ఈమెను రాణిగా చేసేశాడు. పట్టుకున్నారా మీరు? ఈరోజు మనమే వాక్య ఖడ్గము చేత సబిరా కన్యోన్ రాజఖడ్గం కింగ్స్ఫోర్డ్ వచ్చిందా? రాజఖడ్గం ప్రవక్త చేతిలో పడ్డదా? ఎందుకు వచ్చింది అనుకుంటాను? రాణికి అప్పచెప్పబడింది. ఇప్పటిదాకా వాళ్ళు చంపారు కదా, ఇప్పుడు మీరు చంపండి, ఇక నరికిపడేయండి. ఇప్పుడు మీరు మీ శత్రువుని ఒక్కను కూడా వదిలిపెట్టకండి. ఏం జరుగుతుంది ఇప్పుడు? మనం అదే చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం. ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు. మనం పోయిన ద్వారా చెప్పాను నేను, మనం పోరాడుతున్నది ఎవరితోటి? ఆ శరీరాలలో ఉన్న దురాత్మలతో, ఆ దయ్యపు ఆత్మలతో, దురాత్మ శక్తులతో. అవునా? ఆ సమూహములతో, ఆ చీకటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. కానీ అవి ఎవరిలో దూరినాయి అంటే వీరిలో దూరినాయి, వీరిలోకి వచ్చినాయి. పోయిన ఆధారం చెప్పాను నేను నరసంపేట్ల ప్రసంగం అదే. ఆమెనంటారా? అర్థమైందని నేను చెప్పింది. చూసారా? ఇప్పుడు ఖడ్గం మన చేతికి వచ్చింది. నా వి స్టార్టెడ్ 63 నుండి ఖడ్గం మన చేతికి వచ్చేసింది. రాజఖడ్గం రాణి చేతికి వచ్చింది. వింటున్నారా? రాజఖడ్గం రాణి చేతికి వచ్చింది. నీ ఇష్టం చొప్పున చేసుకోపో అన్నాడు ఐశ్వర్యేష్. రాణి, నీ మనసుకి ఏం వస్తా చెయ్యి, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, చంపేసావు చంపే. మమ్మల్ని చంపాలని ప్రపంచ సంఘముల సమాఖ్యను ఏర్పాటు చేస్తావు. చూడు, ఇప్పుడు నిన్నే చంపుతాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్. నేను ఇప్పుడు ఆత్మ సంబంధంగా మాట్లాడుతూ ఉన్నాను. ఈ ప్రసంగం ఏం చేస్తూ ఉన్నది? శత్రువుని చంపేస్తూ ఉన్నది, దయ్యాన్ని చంపేస్తూ ఉన్నది. అందుకే ఈ ప్రసంగాన్ని ద్వేషిస్తాడా వాడు? ఖచ్చితంగా ద్వేషిస్తాడు. ఈ వర్తమానాన్ని ద్వేషిస్తాడా వాడు? ఖచ్చితంగా ద్వేషిస్తాడు వాడు. ఈ వర్తమానం వినొద్దంటాడా వాడు? కన్ఫామ్గా వినొద్దంటాడు. ఎందుకంటే వింటే వాడికి ఊచకోత. విన్నారా? వీళ్ళు కటకం పట్టుకొని వాడిని చంపేస్తారు. హల్లెలూయా. ప్రవక్త అంటాడు ఈ వర్తమానాన్ని అందుకే ప్రపంచమంతా ద్వేషిస్తుంది, అందరూ ద్వేషిస్తారు. ఎందుకు? దీన్ని వినడానికి ఇష్టపడడంటే ఇది వింటే సాతాను పని అయిపోయినట్టే. వాని మరణము చేత వానికి శిక్ష మనం వేస్తాం. వింటున్నారా? వాడు సంఘానికి మరణం చేత శిక్ష వేస్తే మనమే ఇప్పుడు వానికి మరణం చేత వాని శిక్షేస్తాం. రాణి చేతికి అప్పచెప్పబడింది. అప్పటిదాకా హింసించబడిన యూదులు, అప్పటిదాకా చంపబడిన యూదులు ఈసారి ఒక్కసారి మాత్రం ఎస్తేరు రాని ఒక నాయకత్వముల యూదులు ఒక్కసారి మాత్రం శత్రువులను, పగలవాళ్ళను మనస్ఫూర్తిగా చంపేశారు. అంతకుముందు దాకా ఎన్నోసార్లు యూదులు చంపబడ్డారు. పట్టుకోండిరా బాబు, బైబిల్లో అంతకుముందు దాకా ఎన్నోసార్లు యూదులు చంపబడ్డారు. కానీ ఈసారి మాత్రం ప్రపంచవ్యాప్తంగా 127 సంస్థానములలో ఉన్న యూదులు ఎస్తేరు రాని నాయకత్వములో
పగవాళ్ళను మనస్ఫూర్తిగా చంపేశారు. పట్టుకున్నారా పాయింట్స్? ఇప్పుడు ఏం జరుగుతుందో అదే జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే మనం ఈ రోజున పూరీము పండుగ చేసుకుంటున్నాం. మనం తింటున్నాం, తాగుతున్నాం. ఏంటి ఇక్కడ తినడం, తాగడం? వచ్చేసారా బాబు మీరు, ఇక విందు దగ్గరకు వచ్చేసారు ఇప్పుడు మీరు. మనం ఇప్పుడు తింటున్నాం, తాగుతా ఉన్నాం. మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం మెసేజ్. మనం ఇప్పుడు ఎందుకు రోజు శత్రువులు చంపుతానా ఉన్నాం. మనం వాడు ఏదో ఒక రూపంలో వస్తున్నాడు, వాడిని వాక్య కటకం చేత చంపుతున్నాం. మనం వాక్యం చేత వాడిని నరికేస్తానా. మనం ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి వస్తూ ఉంటాడు వాడు. పోయినాదో అని చెప్పాను, ఏదో ఒక రూపంలో. అది ఏ రూపంలో వస్తాడో తెలియదు వాడు, కానీ మన చేతిలో ఏముందో తెలుసా? వాక్య కటకం, రెవల్యూషన్, ప్రత్యక్షత. నరికితే ఫినిష్, ఒక్క దెబ్బకే చేస్తున్నాడు వాడు. ఆమె వచ్చి మనం పూరీము పండుగ చేసుకుంటాం. ఆదివారం ఏంటిది? పూరీము పండుగ. పూరీము పండుగ. ఈ యొక్క పండుగనే ఈవెన్ మెస్సయ్య వచ్చిన తర్వాత కూడా కొనసాగే పండుగ అని వాళ్ళు రాశారు. ఈ యొక్క పండుగనే మెస్సయ్య వచ్చేసిన తర్వాత కూడా 63లో మెస్సయ్య వచ్చాడా? వాక్యం వచ్చిందా? చెప్పాలా నాకు? 63లో మెస్సయ్య వచ్చాడా? మనిషి కుమారుడు వచ్చేసాడా? అయితే పూరీము పండుగ మనకున్నది. ఇంకా ఈరోజు మనం పూరీము పండుగ చేసుకుంటున్నాం. మనం వాళ్ళకి ఆధార్ నెలలో 13, 14 తారీఖు అది, కానీ మనకు రోజు పూరీము పండుగనే. మజా వస్తాను, శత్రువును చంపుతానో వస్తానో ఇక్కడ ఎగురుతా ఉన్నాం. వాడు వస్తాడు మీ అత్త రూపంలో, వాడు వస్తాడు మీ ఆయన రూపంలో, వాడు వస్తాడు మీ ఆవిడ రూపంలో, వాడు వస్తాడు నీ కూతురు రూపంలో, నీ కొడుకు రూపంలో, నీ అన్న రూపంలో, నీ స్నేహితుని రూపంలో, సంఘంలో ఎవడో సభ్యుని రూపంలో. ఏంలే పట్టుకొని నరుకుడే. వాని కాదు, వాక్య కటకం తీసుకొని, బ్రదర్ నువ్వు చెప్తున్నది వాక్యంతో కలుస్తలేదు. అబ్బో నా ఇక్కడ పప్పులు ఉడికేటట్లు లేవు, ఇక నేను వెళ్ళిపోవడమే మంచిది. నేను ఎంత ట్రై చేస్తున్నా, ఇక్కడ నాది ఏమి జరిగేటట్లు లేవు, నేను వెళ్ళిపోవడం మంచిది. శత్రువు చంపబడ్డాడు. ఎవరి చేతికి అప్పచెప్పబడిందో తెలుసా? ఇప్పుడు ఆ కటకము ఎస్తేరు రాణి చేతికి. ఈరోజు ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఆ రాజకటకం ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఈ ఎస్తేరు రాణి చేతిలో ఉంది. మనకు 63 నుండి పూరీము పండుగనే. హల్లెలూయా. అవునంటారా? ఈ పండుగ ఒకటే తిరిగి తాగి ఎగరడానికి. అందుకే మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తా ఉన్నాం? తింటున్నాం వాక్యాన్ని, ద్రాక్షారసాన్ని తాగుతా ఉన్నాం. ఏంటి ద్రాక్షారసం? పరిశుద్ధ ఆత్మ. మత్తులు అయిపోయి ఉంటున్నాం దాంట్లో. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. మత్తిళ్ళు అయిపోతున్నాం దాంట్లో. మనము పెంతెకోస్తు పండుగ రోజున ఎలా వాళ్ళు మత్తిళ్ళు అయ్యారో అలా మత్తిళ్ళు అయిపోతున్నాం ఇక్కడ మనం. ఏంటిది? పూరీము పండుగ. మెస్సయ్య వచ్చిన తర్వాత కూడా చేసుకునే పండుగ ఇది. మెస్సయ్య వచ్చిన తర్వాత కూడా. వింటున్నారా నేను చెప్పింది? మెస్సయ్య వచ్చేసాడు, మనం చేసుకుంటున్నాం ఇంకా. ఎందుకంటే ఇదేం పండుగనో తెలుసా? ఇది రాణి నియమించిన పండుగ. ఇది రాణి నియమించిన పండుగ. ఇది శత్రువుల పైన విజయం సాధించిన పండుగ. అప్పటి వరకు శత్రువులే వీళ్ళని చంపుకుంటూ వచ్చారు, కానీ ఎస్తేరు రాణి నాయకత్వంలో మాత్రం ఈసారి శత్రువులను మొత్తం చంపేశారు. ఒక్కడు లేకుండా, ఒక్కడు కూడా లేకుండా 127 సంస్థానములలో ఉన్న యూదులందరూ చంపేశారు ఇక్కడ. ఇప్పుడు ఇదే వర్తమానం. మ్యాన్ ప్రపంచంలో ఉన్న 204 దేశాలలో ఉన్న వధువు శత్రువులను చంపేస్తా ఉన్నది ఇప్పుడు.
204 దేశాలు ఉన్నాయి, చిన్న చితక అని కలుపుకుంటే. అన్ని శత్రువులను చంపేస్తుంది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వధువు. ఎందుకు? రాజకట్కము ఇవ్వబడింది అక్కడ, రాణికి కిరీటం ఇవ్వబడింది. ఓ, ఎవరి దేశంలో వాళ్ళు చంపుతానండి. అర్థమైంది అల్లది. ఆఫ్రికాలో, అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళు చంపేస్తున్నారు అక్కడ. ఇప్పుడు నేను వెళ్ళబోతున్న జింబాబ్వే దేశంలో అక్కడున్న వధువు వాళ్ళని చంపేస్తా ఉన్నది. ఆమేన్. అమెరికా దేశంలో వధువు అమెరికాలో చంపేస్తా ఉన్నది. ఇండియా దేశంలో వధువు ఇండియాలో చంపేస్తా ఉన్నది. ఎందుకంటే మనకు రాజు దగ్గర నుండి ఆజ్ఞ వచ్చింది, అక్కడ రాణి పంపించిండు. ఆమేన్, ఆమేన్. అందుకే మనం ఈరోజు పురిము పండుగలో ఉన్నాం. వీఆర్ రైట్ నౌ, మనం ఇప్పుడు పురిము పండుగలో ఉన్నాం. వాళ్ళకు సంవత్సరానికి ఒక్కసారి, నెలలో 2 రోజులే, కానీ మనకైతే ప్రతిరోజు పండుగనే. ఎందుకంటే ప్రతిరోజు శత్రువులను చంపుతూ ఉంటాం, ప్రతిరోజు పండుగ చేసుకుంటూనే ఉంటాం. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, నాకు తెలుసు ఈరోజు చాలా ఆలస్యమైందని, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అందుకే నేను చాలా స్లోగా, జాగ్రత్తగా ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొచ్చాను. మనం ఏమేమి ఉన్నామో మనం చూడాలి. మనం ఎలా ఎస్తేరో ఇప్పుడు మనం చూడాలి. వింటున్నారా? మనం ఇప్పుడు ఎస్తేరు రాజు, ఐశ్వర్యసు రాజు మనల్ని అంగీకరించాడు, కిరీటం పెట్టేశాడు, మర్మం బయటకు వచ్చేసింది, విందులో బయట పెట్టేసింది. ఆమె ఎవరో, ఆమె నిజమైన ఐడెంటిటీ, ఆమె నిజమైన గుర్తింపు బయటకు వచ్చింది. 7 ముద్రల విందులో బయటకు వచ్చేసింది. వివాహ మహోత్సవం తర్వాత విందు జరుగుతున్నదా? ఆ విందులో 7 ముద్రల విందులో బయటకు వచ్చేసింది. ఆమేన్. 7 రోజుల మెను అంటే తెలుసుగా మీ అందరికీ? ఆమేన్ అంటారా? మెను అంటారు ఏంటి చెప్పండి? దాన్ని ఏమంటారంటే ఆ తయారు చేసిన కూరలని మెను అంటారనమాట. ఆ తయారు చేసిన కూరలను వాళ్ళు ముందు హోటల్ బోర్డుతో మనకు ఒక మెను ఇస్తారు, ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర అనేది. ఇప్పుడు మనకి 7 రోజుల మెను ఉంది మన దగ్గర, 7 ముద్రల మెను. ఈ విందులో బయటకు వచ్చేసింది మొత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా మనం చాలా చాలా ధన్యులం. గాడ్ ఈజ్ షోయింగ్ అవర్ ఇమేజ్. దేవుడు మన యొక్క రూపాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఎస్తేరు కథలో చూపిస్తున్నాడు. దేవుడు మన నిజ రూపాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ ఛాయగా, నీడగా మన రూపం కనబడతా ఉన్నది. ఇప్పుడు ఆ ఛాయనే, ఆ నీడనే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. మనం పురీముల పండుగలో ఉన్నాం. మనం ఇప్పుడు రాణి. అందుకే రాజగడగా మనకి ఇవ్వబడింది, చంపే అని చెప్పి. ఇప్పుడు రాజు దగ్గర లేదు ఆ ఖడ్గం. ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు రాణి దగ్గర ఉంది. ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు? నీ మనసుకు వచ్చింది చేయన్నాడుగా అక్కడ ఎస్తేర్ని. అలానే అన్నాడు ఇక్కడ కూడా. మన ఐశ్వర్యరాజు అన్నాడు, నీకు మనసుకు వచ్చింది చెయ్యి. అమ్మే. అందుకే 7వ సంకాలంలో ఉన్న రాణి అంత సులువైనది కాదు ఇది. ఈమెనే శత్రువులందరినీ చంపేసేది. గుర్తుందా పోయిన వారం మెసేజ్? మనం ఎలా పరలోకం వెళ్తాం, అక్కడ ఎలా వాడిని ఓడిస్తాం, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎలా ఓడిస్తాము. పాపం వాని ఊరికే శత్రువుని చంపుతూనే ఉంటాం మనం, వాడిని ఓడిస్తూనే ఉంటాం మనం. మన పనే అది. చేతి మనకి ఇచ్చేశాడు, రాణి కిరీటం పెట్టాడు మనకి. ఇప్పుడు ఆల్రెడీ మనం రాణి అని ప్రకటించేశాడు ఆయన. మనం రాణి అయినా మనం ఇప్పుడు. అర్థమైన అందరూ ఆమె చెప్పండి. మనం రాణి అయినాం, మన కిరీటం ధరింపజేశాడు ఆయన, రాణి అని ప్రకటించేశాడు. ఇంకా ఐశ్వర్యరాజు అన్న రాజ్యంలో సగం మట్టుకు కావాలని అడిగాడు, కానీ మన రాజ్యం అడిగాడో తెలుసా? రాజ్యమంతా నీదే. రాజ్యమంతా నీదే ఎస్తేరు. నీవు చెప్పిందే ఇక్కడ వేదం, నువ్వు చెప్పిందే ఇక్కడ ఆజ్ఞ, నువ్వు చెప్పిందే ఇక్కడ వాక్యం. మీకు ఆ ప్రత్యక్షత రావాలా? దేవుడు మీకు అది ఇవ్వాలా? మొరపెట్టనేలా పలుకుము,
ఎందుకు మొరపెడుతున్నావు? పలుకు. నువ్వు ఇప్పుడు ఏది పలికితే అదే జరుగుతుంది అక్కడ. ఎందుకంటే నేను నిన్ను రాణిగా ప్రకటించేశాను. ఇప్పుడు ఎస్తేర్ అన్నది ఇంకొక రోజు కూడా యుద్ధం తీసుకో అన్న. ఎస్తేర్ మాట చెప్పినట్టు చేసిందా లేదా? రాణి మాట చెప్పిన రాజు చేశాడా లేదా? అవునండారా? ఇప్పుడు కూడా రాణి, ప్రభు నేను ఇంకో రోజు చేసుకో, డూ ఇట్. నువ్వు నా రానివి, నువ్వేం చెప్తా అదే. రికగ్నైజింగ్ యువర్ అథారిటీ, నీ అధికారమును గుర్తించుట. ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, రాణిగా నీకు ఏ అధికారం ఉందో గుర్తించుట. మెసేజ్ బోధించాను నేను దాని మీద. నువ్వు గుర్తించినప్పుడు అర్థమవుతుంది. ఆ గుర్తింపులో నువ్వు మొదలు పెడతావు, ఇక ఆ ప్రత్యక్షతలో మొదలు పెడతావు ఇక ఆయన రాణిగా పరిపాలించడం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజున నిజంగా మనం చాలా చాలా ధన్యులం. ఎందుకంటే దేవుడు చాలా గొప్ప కృపను మనకిచ్చాడు, చాలా గొప్ప కృపను. ఇట్స్ ఏ రియలీ వండర్ఫుల్, అద్భుతమైన కృపను దేవుడు మనకిచ్చాడు. మనం ఇప్పుడు పురిముల పండుగలో ఉన్నామా? ఎందుకు ఈ పండుగను చేసుకుంటారా? శత్రువులందరినీ చంపినందుకు. అందుకేనా శత్రువు ఈ వర్తమానం అంటే ద్వేషించేది? అందుకేనా ప్రపంచంలో ఉన్న శత్రువు సాతానుడు, రోమన్ క్యాథలిక్ సంఘము, దాని అనుబంధ సంస్థలు దీనంటే ఇష్టపడవు? ఎందుకు? ఇదేం చేస్తూ ఉన్నది? వాళ్ళని చంపేస్తూ ఉన్నది, నరికేస్తున్నది, ఊచకోత చేస్తున్నది, వాళ్ళను ఊచకోతకు వస్తున్నది. అందుకే వాళ్ళు దాన్ని భరించలేరు వాళ్ళు. బట్ బ్రైడ్, వధువు, పెళ్లి కుమార్తె, యేసుక్రీస్తు భార్య, ఆయన రాణి, రాజులకు రాజుగా ఉన్న ఆయనకు, రాణులకు రాణిగా ఉన్న ఆయన రాణి ఖచ్చితంగా ఖడ్గముతో అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వధువు పరిచర్య జరుగుతుంది. వాయిస్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఆత్మ ఖడ్గాన్ని అందిస్తున్నారు, వధువు దాన్ని తీసుకొని చంపుతూ ఉన్నది. వాయిస్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఆత్మ ఖడ్గం, జెఫర్సన్ విల్ నుండి వర్తమానం. సరిపోయిందా? షూషాను కోట నుండి వస్తూ ఉన్నది ఆయుధాలు. నేను ఇంకా వివరించలేదు మీకు. 127 సంస్థానాలకు ఆయుధాలు ఎక్కడ నుండి వచ్చినాయి అనుకుంటాను? వాళ్ళందరికీ పంపించబడ్డాయి, సహాయం వచ్చింది అక్కడ నుండి. ఇప్పుడు మనకు వాయిస్ ఆఫ్ గాడ్ నుండి ఎందుకు వస్తూ ఉన్నది? ఆయుధాలు ఏంటి? మన ఆయుధం వర్తమానం, వాక్యం, ఆత్మ ఖడ్గా. ఎందుకు ఇది వస్తున్నది? చంపురా నీ శత్రువుని. వాడు ఏ రూపంలో వచ్చినా వాడిని నరికిపడాయి. ఎందుకంటే వాడు నువ్వు చంపకపోతే వాడు నిన్ను చంపుతాడు. ఇస్ ఇట్ రైట్? అవునా? వాడు ఆల్రెడీ నిన్ను చంపడానికి ఉన్నాడా? వాడు ఆల్రెడీ నిన్ను నాశనం చేయడానికి ఉన్నాడా? సో నేను చంపను, నేను అట్లా చెయ్యను, నేను అట్లా అంటుంది కాదు, నాది ప్రేమ వర్తమానం అని అన్నావు అనుకో, నువ్వు ప్రేమ గురించి చెప్పుకోరా ప్రేమ వర్తమానం అని. నిన్ను మాత్రం నేను నరుకుతాను, వాడు నరకపడేస్తాడు. నువ్వు అంటావు ప్రేమ వర్తమానం అని, వాడు అన్నాడు. ఎందుకంటే ఈరోజు ప్రేమ వర్తమానం ఏంటో తెలుసా వీళ్ళకు? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను రమ్మంటున్నాడు. మనం ఎవరిని విమర్శించొద్దు, మనం ఎవరిని ఏమనొద్దు, ఎవరిని ఏ మాట అనకూడదు, మనం ఎవరి గురించి ఏమనొద్దు. అది ప్రేమ వర్తమానం కాదు, దొంగ వర్తమానం అది. ఎందుకో తెలుసా? వీడిని అంటారనే భయంతో ఎవరిని ఏమనొద్దు అంటాడు వీడు. వీని అసలైన గుట్టు బయటపడుతుందేమో అని, వీని రహస్యాలు బయట పెడతారేమో అని వీడు అందుకే ఎవరిని ఏమనొద్దు, మనం ఎవరిని విమర్శించొద్దు, మనం ఎవరిని ఏమనొద్దు. వాక్యము విమర్శిస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఆ వాక్యం నీ నోట్లో ఉంటే, ఆ వాక్యం నువ్వు పలికితే, ఆ వాక్యమే వాళ్ళని విమర్శిస్తూ ఉన్నది. అక్కడ నిజమైన ప్రేమ ముద్దులు పెట్టుకోదు, పగవాడు ముద్దులు పెట్టుకుంటాడు. నిజమైన ప్రేమ ఏం చేస్తుందట? మేలు కోరి గాయాలు చేస్తుంది, సరిదిద్దుతుంది. ఆమెనంటారా? ప్రేమ సరిదిద్దుతుంది. ఆమేన్. ప్రేమ ఎప్పుడు కూడా గాయాలు చేస్తుంది. హల్లెలూయా. అదే నిజమైన ప్రేమ. నేను ప్రేమించు వారిని అందరిని ఏం చేస్తారన్నాడు ఆయన? గద్దించి శిక్షిస్తున్నానన్నాడు ఆయన. అన్నాడా?
ఆమెనంటారా? సో దేవుని ప్రేమ ఏంటిది? ఇప్పుడు గద్దింపు శిక్ష, గద్దింపు శిక్ష. లోరి హల్లెలూయా. వీళ్ళు ఏమంటారు తెలుసా? బ్రదర్ మార్క్ మెసేజా? అబ్బో, ఆయన ఎంటా మెసేజ్లో భయంకరంగా అంటాడండి. ఎంటా మెసేజ్లో అంటలేను నేను, ఇందులో ఉన్న దొంగలను అంటానా నేను, హామాలను అంటానా నేను, హామాన్ ఆత్మతో ఉన్న వాళ్ళందరిని అంటానా నేను. నువ్వు హామాన్ అయితే నువ్వు భుజం నడుకోవాల్సిన అవసరం లేదు, అది నువ్వే అని అర్థమైపోతుంది భుజం నడుచుకుంటా అంటేనే. నువ్వు కానప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ఆ పని చేయనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అవునంటారా? నువ్వు ఆ పని చేయనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఎప్పుడు చెప్తుంటా, వాక్యం చెప్పేటప్పుడు వాడికి మాత్రమే తగలదు, నాకు కూడా తగులుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాస్టర్ గురించి మాట్లాడుతున్నాను అనుకో, అతని భార్య పిల్లల గురించి మాట్లాడుతున్నాను అనుకో, నాకు లేదా భార్య, నాకు లేదా పిల్లలు, మరి వాళ్ళకి ఎందుకు అనుకోవాలా? నాకు కూడా ఉందిగా. కానీ నేను ఎందుకు బాధపడతలేను? నేను సరిగా పెంచుతాను, వాడు సరిగా పెంచుతలేడు, అందుకే వాడు బాధపడుతున్నాడు. మన భార్య ఇక్కడ దాకానే వేసుకుంటుంది, మన పిల్లలు ఇక్కడ దాకానే ఏమాత్రము భుజం లేని, ఆ చేతులు లేని బట్టలు వేసుకుంటా ఉన్నది. నేను అంటున్నది వాళ్ళ బాధ కలుగుతూ ఉంది. వాళ్ళ పిల్లలు, మగ పిల్లలు పొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నారు, చినిగిపోయిన డ్రెస్సులు వేసుకుంటున్నారు, మాసిపోయిన డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఆ జుట్టు అలా పెంచుకుంటున్నారు, అందుకే బాధ కలుగుతుంది. నా మగ పిల్లలు మా డ్రెస్సులు చూడు, నా పిల్లల డ్రెస్సులు చూడు, వాళ్ళ కటింగ్లు చూడు, నేను పెంచుతలేనా నా పిల్లలను? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవడికి బాధ కలుగుతుందంటే వాక్యంలో సరిగా లేనోడికి బాధ కలుగుతుంది. వాక్యంలో సరిగా ఉన్నోడికి వాడు బాధపడాడు. కరెక్ట్ చెప్పినావు బ్రదర్, ఏమే అని అంటారు. ఎందుకంటే ఆ మాట నాది కూడా కాదు కదా, అది ఎవరు చెప్పారండి? మన ప్రవక్త చెప్పిన మాట అది. అది ఈ కాలపు 7వ దూత పలికిన మాట అది. అది 7 ముద్రలో నుండి వచ్చిన మాటలు అవి, సింహాసనం యొద్ద నుండి వచ్చిన మాటలు అవి. దానికి నేనేం చేయాలి? దాన్ని చెప్పొద్దు, నేను వినను, మూసుకో, నాకొద్దు, నేను ఆ వర్తమానాలు వినకు. నేను ఎవడు వినమంటున్నాడు? ఎందుకంటే ఈరోజు వినకపోతే తీర్పు రోజు వింటావు. ఈ రోజైనా వింటే అవకాశం ఉంది, మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకోవడానికి. కానీ తీర్పు రోజు వింటే, ఒకవేళ వాడు తీర్పు రోజు కూడా నేను చెవులో పెట్టుకుంటాను, అక్కడో దూత ఇక్కడో దూత, 2 చేతులు లాగుతాడు, వెనకబడతాడు, ఇట్లా ఇండ్రా వర్తమానం అంటాడు. అప్పుడు ఈయన అయ్యో ప్రభా నన్ను క్షమించో ప్రభా, ఎక్కడ క్షమాపణ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ గొర్రెపిల్ల కాదు కనబడతా ఉన్నది, చూడు మంచిగా చూడు, సింహం కనబడతా ఉన్నది. వింటున్నారా? అది తీర్పు సమయం. తీర్పు దగ్గర నేను చేసిన తప్పే సారు అని అనుడితోడే కోర్టు కేసు కొట్టేస్తుందా? చెప్పాలా నాకు? శిక్ష లేకుండా చేస్తుందా? సరే వీడు హత్య చేసిండు, వీడు తప్పు చేసిండు కాబట్టి వీడిని వదిలిపెడతామంటుందా? వాడు ఒప్పుకున్నా అక్కడ కోర్టు శిక్షిస్తుంది. ఇది అంతే. కానీ ఇప్పుడు ఒప్పుకుంటే మాత్రం ఈ కోర్టులో ఒప్పుకుంటే, వధువు కోర్టులో ఒప్పుకుంటే, ఆహా ఆమేన్, వధువు కోర్టులో ఒప్పుకుంటే క్షమాపణ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రక్తం ఇంకా అందుబాటులో ఉన్నది, వర్తమానం ఇంకా అందుబాటులో ఉన్నది. రక్తం ఏదో కాదు, ఈ కాల వర్తమానం అయి ఉన్నది. కానీ వర్తమానం ఒకరోజు తీసేయబడుతుంది, అనగా రక్తం తీసేయబడుతుంది, అనగా దానికి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాక్యముగా వర్తమానంగా మారిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు భూమిపై నుండి, అనగా అర్థము తీర్పులు మొదలైందని అర్థం. ఆ కోర్టులో ఏడ్చిన, కన్నీళ్లు గార్చిన, నేను మారు మనసు పొందుతా ప్రభు అని అన్నా, రొమ్ములు కొట్టుకున్నా, క్షమాపణ లేదు. ఎందుకంటే రక్తం పోయింది, ఆ రక్త సంబంధీకులు వెళ్ళిపోయారు, వర్తమానం వెళ్ళిపోయింది, ఈ కాల వాక్యం వెళ్ళిపోయింది. ఈ కాల వాక్యమే క్రీస్తు రక్తం, అది వెళ్ళిపోయింది. నా స్నేహితులారా గుర్తుంచుకోండి, ఇప్పుడే మీకు అవకాశం. మీలో ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే ఈ మధ్యాహ్నం నువ్వు మారు మనసు పొందడం ముఖ్యం. యేసుక్రీస్తుల బాప్సం తీసుకోకపోతే ఈ మధ్యాహ్నం నువ్వు యేసుక్రీస్తుల బాప్సం తీసుకోవడం ముఖ్యం. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకపోతే ఇప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడడం ముఖ్యం. దిస్ ఇస్ టైం.
తర్వాత నువ్వు ఏడ్చినా లాభం లేదు. ఇదే అవకాశం. వధువు మతవర్తిత్వం చేస్తున్నప్పుడే దేవుడు కనికరం చూపించవచ్చు. కాబట్టి ఇప్పుడే నువ్వు అడగాలి దేవుణ్ణి, ఇప్పుడే క్రీస్తు రక్తమును ఆశ్రయించాలి. కానీ భూమిపై నుండి వధువు వెళ్ళిపోయిందా, క్రీస్తు రక్తం కూడా పోయినట్టే. క్రీస్తు రక్తం కూడా పోయినట్టే, వర్తమానం కూడా వెళ్ళిపోయినట్టే. ఆ తర్వాత నువ్వు ఎంత అరిచి గీకి పెట్టి ఏడ్చి పశ్చాత్తపడి మారు మనసు పొంది నీళ్ళలో బాప్సం తీసుకున్నా దేవుడు అంగీకరించాడు. అప్పుడు తీసుకున్నా అంగీకరించాడు. వింటున్నారని అన్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైనా ఇంకా ఈ మధ్యాహ్నం ఇక్కడ మారు మనసు పొందని వాళ్ళు ఉంటే పొందండి. యేసుక్రీస్తులో బాప్సం పొందుకోని వాళ్ళు ఉంటే పొందుకోండి. ఇప్పుడే యేసుక్రీస్తులో తీసుకోనండి. పరిశుద్ధ ఆత్మతో నింపబడని వాళ్ళు అర్జెంటుగా పొందుకోండి. అవసరం, అది పోగొట్టుకోకండి. దీన్ని దేవుడు మీకు తోడై ఉండును గాక. పురిమి పండుగలో ఉన్నామా మనమంతా? ఆమేన్. పురిమి పండుగలో ఉన్నామా? ఎస్. మన శత్రువు ఓడిపోతున్నాడా? వాని ఊచకోతకు వస్తారా 63 నుండి. పాపం, వాని కోస్తూనే ఉన్నాం, వాడిని కోస్తూనే ఉన్నాం, పండుగ చేసుకుంటూనే ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు ఆ కృప మనకి ఇచ్చాడు. ఇప్పుడు లెట్స్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచమనండి. ప్రతి ఒక్కరు లేచమని 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరూ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, ఓ లార్డ్, ఓ ప్రభువా, ఏమి కృపను నాకు ఇచ్చావు ప్రభువా అని ప్రభుకి సమర్పించుకో, దేవుడికి అర్పించుకో. దేవుడిస్తున్న యొక్క గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోకు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తి, మీ 2 చేతులు పైకెత్తి ప్రభుకి సమర్పించుకో. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. భౌతిక ఇజ్రాయేలు ఈ రోజున శత్రువుల పైన విజయం సాధించాము అనే సంతోషముతో హిట్లర్, హామాను, వాళ్ళ దృష్టిలో హామాను, హిట్లర్ వారిని అతి భయంకరంగా ఊచకోత కోసినప్పుడు వాటి నుండి మళ్ళీ తప్పించబడి విజయము సాధించి వాళ్ళ సొంత దేశంలో ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నందుకు వాళ్ళు నిజంగా పూరీం అనే పండుగను ఎంతో ఘనముగా చేసుకుంటున్నారు. కానీ ప్రభువా, అసలు అది వాళ్ళ పండుగ కాదు, అది మా పండుగ ప్రభువా. మాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకిచ్చిన పండుగ కేవలము సాదృశ్యం, కేవలము ఛాయ, నీడ. కానీ అసలైన పండుగ మాకిచ్చావు ప్రభువా. ఎందుకంటే నిజరూపము మేము గనుక. ఆ ఎస్తేరు అనగా రహస్యం, అనగా దాచబడినది, అది మేమే అని అర్థమైంది ప్రభువా. అది నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నదని అర్థమైంది. అది నువ్వు బయలుపరిచావు ప్రభా. ముద్రలు తెరచడం ద్వారా, నువ్వు ఆ ముసుగును తొలగించడం ద్వారా, నువ్వు బయలుపరిచావు ప్రభువా. ఆ ముద్రలు పగలగొట్టబడడం ద్వారా, ఆ పేలుడులో ఆ ఉరుముల శబ్దము కింద నువ్వు మా పేరు ప్రకటించేశావు ప్రభువా. మేమే రాని అని మాకు అర్థమైంది ఇప్పుడు. ఓ అంతేకాదు, ఈ రోజున మేము ఊచకోతకు వస్తున్నాము. ఎస్, శత్రువులను ఊచకోతకు వస్తున్నాం మేము. అందులో మనకి స్తోత్రాలు ప్రభువా. నిజంగా కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆ దయను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఎస్తేరు గ్రంథము అందరికీ అర్థమవును కాక. ఎస్తేర్ అనే పదము అది అన్యుల నుండి వచ్చిన పదం, అది అన్య జనుల యొక్క పదం. కానీ ఆమె అసలు పేరు హదస్సా అని. కానీ ఆమెను ఎస్తేరుగా అది మార్చిందని. ఎందుకంటే ప్రభు, ఆ ఎస్తేరు మేమే గనుక. అందుకే ప్రభువా, నువ్వు మాకు సాదృశ్యంగా అక్కడ పెట్టి ఉన్నావు ప్రభువా. ఓ ఆ స్త్రీ పేరుతో రాయబడిన గ్రంథముగా అది ఉన్నది. స్త్రీ పేరుతో రాయబడిన ఈ 2 పుస్తకాలు, రూతు మరియు ఎస్తేరు, వాటిలో ఉన్న ప్రత్యక్షతలు నువ్వు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఎన్ని కార్యాలు నువ్వు మాకు బయలుపరుస్తున్నావు, ఎన్ని విషయాలు మాకు బయలుపరుస్తున్నావు. ఓ నీకు వందనాలు దేవా. నిజంగా మేము ఎవరమో మాకు అర్థమవుతున్నది. మా గూర్చి నువ్వు ఎంత గొప్ప ప్రణాళిక వేసి నడిపించావో అర్థమవుతున్నది.
నిజంగా మేము ఎంత దీవించబడిన వాళ్ళమో, ఎంత ప్రేమించబడిన వాళ్ళమో. నీ పరలోకపు రాణిగా ఉండడం అంటే ఏమిటది? ఓ నీకు రాణిగా కూర్చోవడం అంటే ఏమిటది? మా భవిష్యత్తు గృహాన్ని సిద్ధపరచడం అంటే ఏమిటది? ప్రభువా, ఇది నిజంగా 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 నమ్మలేని నిజాలు. పారాడాక్స్లు ఇవన్నీ నమ్మలేని నిజాలు ప్రభువా, ఇవన్నీ నమ్మలేని నిజాలు. కానీ అవి నిజమే ప్రభువా. అవి నమ్మలేని నిజాలైన అవి నిజాలై ఉన్నాయి. అవి ప్రపంచం వాటిని నమ్మకమైన మేము నమ్ముతున్నాం ప్రభువా. అందుకే అందరూ నీకు స్తోత్రాలు. వచ్చిన నీ పిల్లలందరికీ ఈ పూరీము పండుగ యొక్క ప్రత్యక్షతను దయచేయి. మేము ఇప్పుడు పూరీము పండుగలో ఉన్నాం, ఎందుకంటే శత్రువు పైన అత్యధిక విజయాన్ని నువ్వు మాకు ఇస్తున్నావు దేవా. పూర్తిగా విజయాన్ని మేము సాధిస్తా ఉన్నాం, జయిస్తా ఉన్నాం ప్రభువా. వాడు 6 సంఘ కాలాలలో వధువుని హింసించుకుంటూ వచ్చాడు, ఆత్మీయంగా వాళ్ళని చంపుకుంటూ వచ్చాడు, ఆత్మీయంగా వాడి సిద్ధాంతాలతో చంపుకుంటూ వచ్చాడు. కానీ 7వ సంఘ కాలంలో మాత్రం ఆ అవకాశాన్ని ఇస్తలేవు ప్రభువా. ఇప్పుడు వధువు, ఇప్పుడు పెళ్లి కుమార్తె 7 ముద్రలు తెరవడం ద్వారా ఆమె నిజ గుర్తింపు ఆమెకు వచ్చింది కనుక, ఆమె రాణిగా గుర్తించబడింది కనుక, ఆమెకు తలపైన కిరీటం పెట్టబడింది కనుక, అందుకే ప్రభువా ఇప్పుడు సర్వాధికారాలు రాజగడిగా ఆమెకి ఇచ్చేసినావు ప్రభువా. శత్రువుని ఇప్పుడు ఆమె చంపిపడేస్తున్నది. ఎస్, శత్రువు గోలిని స్వాధీనపరుచుకుంటున్నది ఆమె. అందరూ మనకి స్తోత్రాలు దేవా. శత్రువుని స్వాధీనపరుచుకుంటున్నది ప్రభువా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. ఈ పూరీము పండుగలో మేము ఉన్నామని, ఈ గొప్ప పండుగలో మేము ఉన్నామని అందరూ గ్రహించుదురుగాక. అందుకే మేము శత్రువులను జయిస్తున్నాం కాబట్టే చర్చ్కి వచ్చి విందు చేసుకుంటున్నాం, వాక్యములు ఆనందిస్తా ఉన్నాం, ద్రాక్షారసం తాగుతా ఉన్నాం, వాక్యమును వింటా ఉన్నాం, ఆనందిస్తా ఉన్నాం. ఎందుకంటే రోజు మేము శత్రువులను గెలుస్తా ఉన్నాం మేము. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు ప్రభువా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించి ఆస్వాదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.